వెంటనే అందరికి సంతోషం కలుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలి అన్న ఆశ మనసులో రేకెత్తుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు డబ్బులు లేక అమెరికా దేశం వెళ్ళము. ఓకే కానీ అమెరికా దేశం వెళ్ళాలి అంటే గూగుల్లో కొట్టండి దయచేసి. గూగుల్లో కొట్టిన వెంటనే అమెరికా దేశం వచ్చేస్తుంది. జస్ట్ చూసి ఆనందించాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అమెరికా దేశం వెళ్ళాలంటే. అమెరికా దేశం అనగానే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అక్కడ వాతావరణం బాగుంటుంది, అక్కడ శాలరీస్ బాగుంటాయి. ఇంకోటి అక్కడ అందరు కూడా హెల్తీగా ఉంటారు. అక్కడ సమృద్ధికరమైన ఆహారము, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. అమెరికా అనగానే ఒక సంతోషం. దేవుని వాక్యములో కూడా అమెరికా లాంటి దేశం ఉంది. నాట్ లిటరల్లీ అమెరికా లాంటి దేశం అంటే అమెరికా దేశాన్ని ఏ విధంగా పొగుడుతూ ఉన్నారో, అమెరికా దేశం అనగానే ఎంత సంతోషపడుతున్నారో, దేవుని వాక్యములో కూడా ఒక దేశం ఉంది, అమెరికా లాంటి దేశం, అమెరికా లాంటి ప్రదేశం. ఆ ప్రదేశమే గోషేను ప్రదేశం, గోషేను ప్రాంతం. గోషేను అన్న మాటకు అర్థం ఏంటంటే సమీపంగా ఉన్నట, లేకుంటే దగ్గరికి ఎక్కుట. ఈ గోషేను ప్రాంతం ఎక్కడ ఏంటంటే, ఈ గోషేను ప్రాంతము నైలు నది తూర్పున డెల్టా దిగువ భాగాన ఈజిప్ట్ దేశంలో ఉంది. ఈజిప్ట్ మనకందరికి తెలుసు. ఈజిప్ట్ దేశంలో చాలా సమీపంలో గోషేను ప్రాంతం ఉంటుంది. ఈ గోషేను ప్రాంతంలో ఆల్రెడీ గోషేను ప్రాంతం గురించి ఈ నిర్గమకాండము 8, 9, 10 అధ్యాయాలలో మనం ఈ గోషేను ప్రాంతాన్ని చూస్తాం. మనం గోషేను గురించి ఇంకా మనము ఆలోచన చేస్తే దీనికి మరొక పేరు కూడా ఉంది. గోషేను అనే పేరు కాకుండా మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే రామేసేస అని బైబిల్లో ఉంది. రామేసేస అనే పేరు కూడా ఉంది. ఇది పురాతన పేరు. ఎందుకు గోషేను గురించి మనం ఈరోజు దేవుని వాక్యం వినాలి అంటే నన్ను గమనించండి దయచేసి. నేను రెఫరెన్స్ చెప్పిన వెంటనే పోటాపోటీగా కాకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే చదువుతూ ఉండగా మీకు అలవాటు అవుతారు. రెండవది, బైబిల్ తిరిగేస్తూ ఉంటే ఓటి ఎక్కడ ఉంది, ఎంటి ఎక్కడ ఉంది, ఏ అధ్యాయం ఎక్కడ ఉంది అని ఈజీగా తెలుసుకొని చదవగలిగే జ్ఞానము దేవుడు మీకు అందరికి కూడా ఇస్తాడు. సో ఈ రోజు నేను ఏం చేశానంటే, నేను రెఫరెన్స్ చెప్పిన వెంటనే ఎవరైతే చదివారో అవన్నీ రాసుకొని వచ్చాను. నేను ఇక్కడ చూడండి, అవన్నీ రాసుకొని వచ్చాను. మీరు చదవకపోతే నేను చదువుతాను. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులను వాడుకోవండి దయచేసి. ఆ తలాంతులు 2కు 2 సంపాదించకుండా, 5కు 5 సంపాదించకుండా ఒక తలాంతు దగ్గర పెట్టుకొని గుంటలో ఏం చేసి దాచిపెట్టారు అనుకోండి, అభివృద్ధి చెందరు దేవుని వాక్యం విషయంలో. గోషేను ప్రాంతం గురించి మనం ఆలోచన చేద్దామండి. గోషేను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ గోషేను ప్రాంతంలో ఇది చాలా మంచి ప్రదేశము, సారవంతమైన ప్రదేశము, మంచి భూమి, సారవంతమైన భూమి గల ప్రదేశం. ఈ ప్రదేశాన్ని దేవుడు ముందుగానే ఎవరికి ఇచ్చాడంటే, ఈ ఇశ్రాయేలు అనగా యాకోబు చంపడానికి దేవుడు ఈ యొక్క గోషేను ప్రాంతాన్ని ఇచ్చాడు. చిన్న చరిత్ర ఉంది. కనాను దేశంలో ఘోరమైన భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ యాకోబు తన దగ్గర ఉన్న కుమారులు 11 మంది కుమారులు ఏసని ఐగుప్తులో ఉన్నారు. ఆ 11 మంది కుమారులు ఒక కుమారుని దగ్గర పెట్టుకొని 10 మంది కుమారులు పంపిస్తారు ఐగుప్తు దేశానికి. ధాన్యం కొరకు అంటే 2 times వెళ్తారు. వెళ్ళిన తర్వాత సెకండ్ టైం యోసేపు ఏం చేస్తాడంటే, నేనే నీ ఒక తమ్ముని, సీరియస్ బిడ్డ, ఐఎమ్ వెరీ సీరియస్. పిల్లలు ఎవరైనా ఒకవేళ అల్లరి చేస్తే ప్లీజ్ టేక్ దెమ్ అవుట్. ఓకేనామా? ఓకే. సో ఈ యొక్క యోసేపు అన్నలకు తనను తాను పరిచయం చేసుకుంటాడు, నేనే మీ తమ్ముని అని. ఈ విధంగా పరిచయం చేసుకున్న తర్వాత, మీరు మళ్ళీ వెళ్ళండి, కనాను దేశానికి వెళ్ళండి, నా తండ్రి ఆస్తిని అందరినీ కూడా, ఎన్నెలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరినీ మీరు తీసుకొని రండి. ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత ఒక ప్రాంతాలను చేరుతాను
చేస్తాను. ఏ ప్రాంతంలో? గోషెను గుర్తుపెట్టుకోండి. గోషెను ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉంటారు అని యోసేపు అన్నలకు ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇచ్చిన వెంటనే ఈ అన్నలు ఏం చేస్తారంటే యాకోబు తెలియజేస్తారు. యాకోబుకు తెలియజేస్తున్న వెంటనే యాకోబు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, నా కుమారుడు ఇంకా బ్రతికేయున్నాడా అని సంతోషపడి అందరూ కూడా పశువులు, మేకలు, తర్వాత పశువుల మంద అంతా తీసుకొని మనమలను, మనమరాలను, భార్యలను అందరినీ కూడా తీసుకొని కొత్తగా నేరుగా ఆ గోచర ప్రాంతానికి వస్తారండి. గోచర ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యోసేపు ఏం చేస్తాడంటే, అక్కడ యోసేపు సంవత్సరాన్ని వెళ్తూ ఉంటాడు. ఒక ప్రభువుగా ఉంటాడు, తర్వాత ఫరోకు తండ్రిగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు. ఒక మాట చెప్తాడు, చాలా మంచిగా అనిపించింది. నాన్న, నా అన్నలారా, నేను వెళ్ళి ఫరోకు చెప్తాను. నేను ఏమేమి చెప్తానంటే, నా తండ్రి గారు వచ్చారు, నా అన్నదమ్ములు వచ్చారు, వారి భార్యలు, వారి పిల్లలు వచ్చారు. ఇవన్నీ మాటలు నేను ఫరోకు చెప్తానని యోసేపు ఎంతమంది అన్నలను ఫరో దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఎంతమంది అన్నలు తీసుకొని వెళ్ళారు? ఎంతమంది తీసుకొని వెళ్ళాడు? ఎంతమంది కొంతమంది చెప్పారు నాకు. ఒక 5 మంది అన్నదమ్ములను తీసుకొని ఫరో దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫరో అక్కడ ఉంటాడు, 5 అన్నదమ్ములు ఉంటారు, ఇక్కడ యాకోబు కూడా ఉంటాడు. సో యోసేపు ఏం చెప్తాడంటే, అయ్యా, నా అన్నలు వచ్చారు, మా నాన్నగారు వచ్చారు, వీళ్ళందరూ కూడా మన స్థలంలో ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ఫరో ఏమంటాడంటే, యోసేపు, నీ ఎదుట ఈ రాజ్యాలది, నీ ఎదుట ఈ రాజ్యాలది, కాబట్టి ఐగుప్తులో ఒక ఐదు ప్రదేశాలది, దేశం ప్రదేశాలది, దేశం ప్రాంతాలది, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో మీరందరూ కూడా అక్కడ ఉండవచ్చుగా. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి నేను. యోసేపు వెంటనే సంతోషంగా ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్నను, వాళ్ళ అన్నదమ్ములను, వారి సంతానమును, ఆస్తులు, పశువుల సంపదలు అన్నింటినీ తీసుకొని ఆ గోషెను ప్రాంతంలో ఉంటారు. ఇప్పుడు మనము కొంచెం లోనికి వెళ్దాం. ఈరోజు నేను లోనికి తీసుకువచ్చిన అంశం ఏంటంటే, గోషెను శ్రేష్టమైన 5 ఆశీర్వాదాలు. ఆ గోషెను ప్రాంతంలో 5 ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆ ఆశీర్వాదాలు మనం అందరం ఇక్కడ ప్రార్థన విందాం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఈ గోషెను ప్రాంతం అంటే ఎలాంటి ప్రాంతం అంటే, ఇది వేరుగా ఉన్న స్థలం, వేరుగా ఉన్న స్థలం, ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన స్థలం ఇది. ఎందుకు గోషెను ప్రాంతము వేరుగా ఉన్న స్థలం ఏంటంటే, ఐగుప్తీయులు వేరుగా ఉంటారు, ఇశ్రాయేలు వేరుగా ఉంటారు. ఐగుప్తీయుల పశువులు, పొలాలు వేరుగా ఉంటాయి, తర్వాత ఇశ్రాయేలు పొలాలు, పశువులు కూడా వేరుగా ఉంటాయి. గమనించాను. ఆ తర్వాత ఐగుప్తీయుల నాగరికత, ఆచారము, సంస్కృతి వేరుగా ఉంటుంది. ఇశ్రాయేల్ ఆచారాలు కూడా, సంస్కృతి, పద్ధతులు వేరుగా ఉంటాయి. ఐగుప్తీయులేమో విగ్రహారాధన చేస్తారు, ఇశ్రాయేల్ ఏమో తొందరగా ఒకే దేవుళ్ళు, యెహోవా దేవుళ్ళు ఆరాధన చేస్తారు. అందుకే మీకు తెలుసా, నాకు వెంటనే సమాధానం చెప్పండి. యోసేపు అన్నలు యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత, నేను మీ తల్లిని నన్ను అన్ని చేసినందుకు మీరు బాధపడుతున్నది అన్ని అయిపోయిన తర్వాత వీరికి భోజనం పెట్టండి అని యోసేపు చెప్పిన తర్వాత, ఈ యొక్క అన్నలు ఐగుప్తు కలిసి భోజనం చేశారా, వేరుగా భోజనం చేశారా? వేరుగా భోజనం చేశారు, వేరుగా భోజనం చేశారు. ఇంకోటి, పశువుల కాపరులు అంటే ఐగుప్తులకు చాలా హోమం అన్నమాట. అందుకొరకే ఈ గోషెను ప్రాంతం ఎలాంటిదంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం, వేరుగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు నేను ఇంకో అడుగుతాను, నేను మాస్టర్ గారు, ఎందుకు ఈ ఫరో ప్రత్యేకంగా నేరుగా ఈ యొక్క ఇశ్రాయేలు అందరినీ కూడా గోషెను ప్రాంతంలో పెట్టాడు? ఎందుకు వారిని కూడా ఎక్కడ ఐగుప్తు కూడా పెట్టచ్చు కదా అని వాళ్ళ ప్రశ్న వస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రజల మధ్య ఉన్నా ఈజీగా ఆచారాలు ఏం చేస్తారు, తొందరగా ఈజీగా ఆచారాలు నేర్చుకుంటారు.
అలవాటు చేసుకుంటారు. అందుకొరకే దేవుడు ముందుగానే నిర్గమకాండం 7-8 అధ్యాయంలో ముందుగానే ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడండి. ఇశ్రాయేలులారా, నేను యేసు ద్వారా ఒక ప్రాంతాన్ని మీరు ఏర్పాటు చేశాను. ఆ ప్రాంతంలో ఎక్కడ ఉండాలి? మీరు వేరుగా ఉండాలి. తర్వాత ప్రత్యేకముగా ఉండాలి. దేవుడు ద్వారా అదే విధంగా మనము కూడా యేసు క్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించాము కాబట్టి మనమందరము కూడా ఈ లోకానికి ఎలా ఉన్నామో చెప్పండి, ఈ లోకానికి వేరుగా ఉన్నాం. యేసు ప్రభు అందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నీవు నా సొత్తు అన్నారు. యేసు ప్రభు వాళ్ళందరూ ఎలా చేశారంటే చీకటిలో నుండి చెప్పడమే వెలుగులోనికి వేరుగా చేశాడు. ఆ తర్వాత పాపంలో నుండి పరిశుద్ధతలోనికి పిలిచాడు, అంటే వేరుగా చేశాడు. ఇంత దగ్గర ఏమంటే మాట చదవండి దయచేసి 6:14. మీరు ఐశ్వర్యంలో వేరుగా ఉన్నప్పుడు నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసంతో విశ్వాసకి వాళ్ళెక్కడిది చూసారని చెప్పాను కదా. మీరు చదవకపోతే నేను చదువుతాను. ఓకే నేనేమంటానంటే, ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా లోకానికి ఎలా ఉన్నాం? మనం వేరుగా ఉన్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, అది తల్లి మనలో పుట్టినవి కావండి. ఇంకో దగ్గర ఏముందంటే, ఇంకో దగ్గర పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ భాగం చదివాను. అది మీకు అప్పగిస్తాను నేను. ఏపీసీ చాలా ఆ మాట నాకు కావాలి. దేవుడు అంట మనలను జగత్తు పునాది వేయబడకపోతే, ఈ లోకానికి పునాది వేయబడకపోతే యేసు క్రీస్తు దేవుడు మనలను ఏం చేస్తాడమ్మా? ఏర్పరచుకొనెను. ఒక మాట నేను సీరియస్గా చెప్తాను మీకు. నేను పాతవి గతించను, తిరిగో కొత్త వాయాను. మనమందరం అంట నవీన స్వభావము ధరించుకోవాలని లాస్ట్ వీక్ నేను వాక్యం చెప్పాను బ్యాప్టిజం గురించి. నేనేమంటున్నా అంటే, ఒక్కసారి దేవుడు తన పరిశుద్ధమైన రక్తముతో మన పాపాలు కడిగి పవిత్రపరిచిన తర్వాత లోకంలో నుండి ఇలా మనం బయటికి తీసుకొని వచ్చిన తర్వాత తిరిగి మనం లోకంలోనికి మనమే కలిసిపోవద్దు. దేశాలు వారు ఏ విధంగా దేశంలో ఇస్రాయేలు వేరుగా ఉన్నారో, దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? వేరుగా చేశాడు. మీకు తెలుసా అండి, మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉందండి. మనకు ఒక ఐడెంటిఫికేషన్, మనకు ఒక లోగో, లోగో, ఒక లోగో ఉంది. తెలుసా లోగో ఏంటి? ఒక ఐడెంటిఫికేషన్, ఒక రికగ్నైజేషన్. ఏంటంటే ఆయన క్రిస్టియన్. మీరందరూ కూడా ఏంటండి? క్రైస్తవుడు. క్రైస్తవుడు అనగానే వాళ్ళు మనలో చూసేది ఏంటంటే, వాక్యం చెప్పారు, నీతి వలన దేవుడు నన్ను దీవించాడు. అప్పుడే కదండి, ఆయన నీతిని దీవించాడు. నేను ఏమంటున్నా అంటే, క్రైస్తవుడు అనగానే మనం ఎవరమాట? నీతిమంతులము. క్రైస్తవులం అనగానే మనము పరిశుద్ధులము. ఒక రికగ్నిషన్ ఉందండి. అది మనం కాపాడుకోవాలి. అది మనం కాపాడుకోలేకపోతే మనం ఇంకా దేవునికి లోకానికి వేరుగా లేదు. కానీ ఇంకా కలిసిపోతున్నాం. మనమే చెప్పండి, లోకంలో కలిసిపోతున్నాం. ఒక్కసారి తీసుకుని వచ్చిన తర్వాత మన వాయిస్ చేంజ్ కావాలి, మన మాటలు చేంజ్ కావాలి, మన ఐస్ చేంజ్ కావాలి. అడిగితే మన ఐస్ చేంజ్ కావాలి, మన యొక్క ప్రవర్తన కూడా ఏం కావాలండి? చేంజ్ కావాలి. అందుకే పేతురు భక్తుడు ఏమంటున్నా అంటే, యాకోబు భక్తుడు ఏమంటున్నా అంటే, ప్రతి మనుషుడు వినుటకు వేగిన పనివాడుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలి, కోపించుటకు ఇది వేరుగా ఉన్నవారు చేస్తారా, లోపల ఉన్నవారు చేస్తారా? పిల్లలు చెప్పాలి ఏంటని. ఓకే, వేరుగా కరెక్ట్ చెప్పారు. వేరుగా ఉన్నవారు చెప్పాలి. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే, గోషేను ప్రాంతము ఏ విధముగా వేరుగా ఉన్నదో, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా వేరుగా ఉన్నారు ఐగుప్తులకు, మనము కూడా ఈ లోకానికి ఎట్లా ఉండాలంటే మనము వేరుగా.
యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోకాన్ని ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన వాడిగా నిరూపించుకున్నాడు, ఒక శ్రేష్టమైన వాడిగా నిరూపించుకున్నాడు. అందుకే పౌలు ఏమంటుందంటే ఎబ్రియు రాసిన పత్రిక చదవండి, మాట బాగుంటుంది. 7:26 పవిత్రుడు నిర్దేశము చాలండి చాలు. పవిత్రుడు నిర్దేశము నిష్కల్మషులు పాపులలో చేరక చెప్పండి. సో ఈ మాట మనకు వర్తించింది. ఆయన కూడా పాపులలో చేరక లోకంలో చేరక యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రత్యేకంగా ఉన్నాడు. వేర్ ఆల్సో స్పెషల్ పీపుల్ అండి. అందుకే కీర్తన 1:1 ఫస్ట్ మాట ఏంటంటే చెప్పండి, పాపుల మార్గంలో నిలబడ్డ అపహాసకులు కృషిచేయడము కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మీరు చెప్పగలరా అండి? మీరు చెప్పగలరా? ఎస్, నేను లోకానికి ఎలా ఉన్నాను? ప్రత్యేకముగా ఉన్నా. నాలో ఆ స్పెషాలిటీ ఉంది, నాలో ఆ ప్రత్యేకత ఉంది. తెలిసేదట్ అదండి. రెండవది, ఎలాంటి జీవనకరమైన పట్టణం అంటే, ఎలాంటి జీవనకరమైన పట్టణం అంటే ఇది గోషెన్ అంట పోషణ స్థలం. ఇది ఏ స్థలం అమ్మా? పోషణ స్థలం అంటే ఇది. మ్యారేజ్ అయిన తర్వాత భర్త భార్యను ఏం చేయాలి? పోషించాలి. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత కుమారులు కుమార్తెలను అంటాడు. సో భార్య భర్త ఇద్దరు వస్తారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇద్దరు వస్తారు. పిల్లల్ని కన్న తర్వాత భార్య భర్తలు పిల్లలు ఏం చేయాలి? పోషించాలి అని వాళ్ళ కర్తవ్యం. వాళ్ళ దేవుని వాక్యంలో ఒక్కడు యోసేపు గమనించాలి. ఒక్కడు యోసేపు గోషెను ప్రాంతంలో ఉన్నాడు. అన్నలు కీడు చేసిన, అపహాసము చేసిన, హేళన చేసిన, నిందించిన వాళ్ళందరినీ కూడా అన్నలారా నా దగ్గరికి రండి, గోషెను ప్రాంతంలో ఉండండి, నేను మిమ్మలను ఎన్ని సంవత్సరాలు పోషిస్తా? ఎన్ని సంవత్సరాలు పోషిస్తాను? నేను జీవితకాలం అంతా పోషిస్తారా? ఆయన జీవితకాలం అంతా యోసేపు ఉన్నాడు. రైట్, ఓకే. ఒక దేవుని వాక్యం దయచేసి ఆది కాండం 45:10 వచ్చినాం. 45:10 5 కరువు సంవత్సరములు వచ్చిన కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి. 5 సంవత్సరాలు చూడండి. ఏ తమ్ముడైనా అంటడానికి ఇట్లా కొంచెం డీప్గా ఆలోచన చేద్దాం. అన్నలందరినీ క్షమించేశాడు. చూసారా అండి? అన్నలందరినీ క్షమించేశాడు. అయ్యా, కనాను దేశంలో కరువు ఉంది, రండి. ఇంకా 2 సంవత్సరాలు కరువు అదే కొనసాగుతూ ఉంది. ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది. బట్ ఆ 5 సంవత్సరాలు అన్నలారా, మిమ్ములను, మీ భార్యలను, మీ పిల్లలను, నా తండ్రిని, మీ పశువులను నేనేం చేస్తా చెప్పండి దయచేసి. అబ్బా, ఎంత మంచి మాట అండి. బైబిల్ అంతటిలో ఈ ఒక్క మాట నాకు చాలా నచ్చింది అండి. నాకు చాలా నచ్చింది. యోసేపు తన హృదయంలో ఏం పెట్టుకోకుండా, ఎలాంటి ఆరాటం, ఎలాంటి కోపం, ఏది కూడా అసూయ ఏది పెట్టుకోకుండా ఐ ఫీడ్ యూ, అంతే కదమ్మా, ఐ ఫీడ్ యూ, నేను మిమ్మలను 5 సంవత్సరాలు పోషిస్తాను. అంతమందిని పోషించడం ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ధాన్యాన్ని సమకూర్చుకొని ఆ పొట్టలు అన్నీ ఏం చేశాడు? సమకూర్చాడు. 5 years ఐ విల్ సర్వ్ యూ, ఐ విల్ ఫీడ్ యూ. మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు. అన్నలారా, నాయన మిమ్మల్ని అందరినీ కూడా 5 సంవత్సరాలు నేను పోషిస్తాను. చూడండి, నాకేమర్థమైందంటే యోసేపు తన అన్నలందరినీ ఏం చేశాడమ్మా? క్షమించేశాడు. అది నాకు కావాలి. అన్నలందరినీ క్షమించాడు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, క్షమించాడు. రెండవదిగా యోసేపు ఏం చేసిందంటే, అయ్యో నా అన్నలు కష్టకాలంలో ఉన్నాడు, నా తండ్రి కష్టకాలంలో ఉన్నాడు, కరువు వచ్చింది కాబట్టి ఈ కరువు సమయంలో ఆదుకునే బాధ్యత ఎవరిది?
నాది అంటే ఎవరిది? యోసేపుది. దేవుని వాక్యపరంగా, దేవుని జ్ఞానపరంగా యోసేపు బాగా ఆలోచన చేసి దేవుని యందు భయభక్తి కలిగి 12 years ఆ గోషెను ప్రాంతంలో యోసేపు వాళ్ళందరూ కూడా పోషించాడు. ఇంకో మాట జరిగిన 47:12 47:12 మరియు ఏసావు తన తండ్రిని, ఆ. తన సహోదరులను, ఆ. తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. రైట్ అమ్మా, చూసారా అండి? అంటే వాక్యం అలా చదవాలి, అలా అర్థం చేసుకోవాలి. వారి వారి పిల్లల చెప్పున వారికి ఆహారం ఇచ్చి వారిని సంరక్షించను. ఇప్పుడు మీరు చెప్పండి, 5 సంవత్సరాలు యోసేపు అన్నలు వాళ్ళ నాన్న అందరూ కూడా ఎవరి సంరక్షణలో ఉన్నారండి? యోసేపు సంరక్షణలో ఉన్నారు. ఎవరి పోతుల కింద ఉన్నారండి? యోసేపు పోతుల కింద ఉన్నారు. మరి ఎంత భక్తి ఉంటే, ఎంత భయం ఉంటే, ఎంత దేవుని పట్ల ప్రేమ ఉంటే తన అన్నలను ప్రేమిస్తాడండి. అది మనం చేసుకోవాలి, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో యోసేపు ఏ విధముగా తన ఇంటి వారందరినీ పోషించాడో, యోసేపు ఏ విధముగా తన ఇంటి వారందరినీ సంరక్షించాడో, దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు మనలందరినీ ఏం చేస్తున్నాడని పోషిస్తున్నాడు. మనమందరం కూడా దేవుని సంరక్షణలో ఉన్నాం. కొన్నిసార్లు మనకు ఎంత ఉన్నప్పటికీ మనకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొన్నిసార్లు కరువు వచ్చినప్పుడు మనకు కూడా సరైన పోషణ మనకు ఉండదు. ఇంకా అర్థం కావాలంటే కరోనా వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ బయటకు వెళ్ళాలంటే లేదా ఇంట్లో ధాన్యం లేదు, కానీ ఏమున్నాయి? డబ్బులు మన పొట్ట నింపుతుందా? చెప్పండి. చాలా మంది భయపడుతున్నారు బయటికి రావాలంటే. ఆ రోజులలో కరువు వచ్చేసింది, ఒక్కొక్కరి ఇంట్లో ధాన్యం లేదు, తిందామన్నా ఏవి కూడా లేవు, భయపడుతూ ఉన్నారు. దాని బిడ్డారా, నేను ఏమంటానంటే, నేను ఆ సమయంలో నేను రామ్నగర్లో ఉన్నా. నేను 3rd floor లో ఉన్నాను. నేను అక్కడ ముస్లిం వాళ్ళ మధ్యన పరిచర్య చేస్తున్నా. ఇంట్లో రైస్ అయిపోయాయి, ఏం చేయాలి ప్రభా అర్థమవుతలేదు, కిందికి వెళ్ళలేం. సో పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. జస్ట్ ఫోన్ల మీదనే అనా ఎలా ఉన్నావు ఈ విధంగా. కానీ కొంచెం సడలింపు ఆ విధంగా దొరికిన సమయంలో ఒక బ్రదర్ ఫోన్ చేసి అనా నేను ఇంటికి వస్తున్నా. అనా ఎందుకు వస్తున్నావు అని అడిగాను. నేను ఏం లేదన్నా, నేను మీ ఇంటికి వచ్చి ఇంటి లోపలికి రాను, ఆ గేట్ దగ్గర 25 kg రైస్ బ్యాగ్ పెట్టిపోతానన్న, యూ కెన్ కమ్ అండ్ టేక్ ఇట్ అన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ పరిస్థితి బాగలేదు, కరువు పరిస్థితి, నా 2 కుమార్తెలు, నేను నా భార్య ఎలా ఉండాలి అని ప్రార్థన చేశాం. ఆయన వచ్చి ఆ గేటు దగ్గర 25 kg రైస్ పెట్టేశాడు. నేను పైకి మెల్లగా కిందికి వచ్చాను. మా ఓనర్ ఏమంటారు అంటే, మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రాము. అలా ఉన్నాయి పరిస్థితుల్లో. నేను ఏమంటానంటే, ఈ యోసేపు ప్రాంతంలో యోసేపు వారందరినీ పోషించాడో, నా దేవుడు నీ దేవుడు పరిసరలో మోసములమైనా సరే మనల్ని పోషించే దేవుడు ఏమన్నాడు? పరలోకమవుతున్నాడు. అందుకే బైబుల్ ఏముందంటే, ఆకాశం అది విత్తలు కోయలు పెట్టలు తీర్చుకెళ్ళలు అయినను మీ పరలోకము తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే చూసారా అండి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఒకసారి పక్కన చూడండి దయచేసి, ఒకసారి పాపలు చూడండి దయచేసి. అవి విత్తవు, కోయవు, పొట్లలో ధాన్యము సమకూర్చుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. కిందకు మాట ఉంది, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కీర్తనలు 34:9 వచ్చినాం. కీర్తనలు 34:9 వచ్చినాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి వెనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అమ్మ వాక్యం వింటున్నా, మీరందరూ వాక్యం చక్కగా వింటున్నారు. యెహోవా ఏందంట, ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళకంట ఏముండదంట? ఏ మేలు
కొద్దువై ఈ సింపుల్ లాజిక్ మనం అందరం మర్చిపోతాం. నాకు ఏమి లేదు, నాకు ఏమి లేదు, నేను అనుకున్నవి అయితే లేవు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం. కానీ బైబిల్ ఏముందంటే ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళకంట ఏ మేలు చెప్పండి, కొదువై ఉండండి. దేవుని భయము భక్తి మనం చూపించాలండి. దేవుని భయము భక్తి ప్రార్థన విశ్వాసం ద్వారా మనం చూపించినప్పుడు మన జీవితాలలో మన కుటుంబంలో ఏ మేలు కొదువై ఉండదండి. దీనికి మాట చెప్తాను నేను. అదే గోషెన్ అంటే పోషించే స్థలం. అలా నిజంగా దేవుడు అట్లా పోషిస్తాడని అన్నప్పుడు క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా కానీ కూడా. నాకు చెప్పడం అందరూ దయచేసి ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు, ఓకే, ఎంతమంది పోషింపబడ్డారండి? 5,000 మంది పోషింపబడ్డారు. ఆ తర్వాత ఒక స్త్రీ, సారెపత్తు స్త్రీ ద్వారా కొంచెం పిండి కొంచెం నెల ద్వారా ఏలియా సారెపత్తు స్త్రీ తర్వాత కొడుకు 82 పోషింపబడ్డారు. నేనేమంటున్నా, వారు పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించాడు అండి. కాకపోతే ఏంటంటే మనకు ఒక విశ్వాసం కావాలండి. కాబట్టి గోషేను అంటే వేరుగా ఉన్న స్థలం, గోషేను అంటే పోషణ స్థలం అండి. చదవండి యెషయా గ్రంథం 3:1. యెషయా గ్రంథం 3:1. యెషయా గ్రంథం 3:1. ఎస్. చాలండి, రైట్, మరి చదివినావు అమ్మా, వెరీ గుడ్. చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఆ ఒక్క మాట చాలండి. నా దేవుడు నన్ను పోషిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. మన దేవుడు మనల్ని పోషిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. అది ఎంత మంచి మాట అంటే ఆలోచించుడు ప్రభువును శైర్యమును పోషణమును పోషణ దానమును అన్నోదముల ఆధారమంతయు తర్వాత పోషణమంతయు. ఇదంతా కూడా అమ్మా నేను చెప్తున్నాను, ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. మూడవదిగా గోషెను ఎలాంటి ప్రదేశం అంటే, ఎలాంటి జీవనపరంగా ఉన్న ప్రదేశం అంటే, ఈ గోషెను అంటే ఇది రక్షించే స్థలం అండి. ఇది లేకుంటే రక్షణ ఇచ్చే స్థలం ఇది. 2 నేను చెప్తాను, ఒకటి మీరు చెప్పండి దయచేసి. గోషెను రక్షణ ఇచ్చే స్థలం. ఈ మోషే ద్వారా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో చేయబడుతున్న సమయంలో 10 తెగుళ్ళు చెప్తాం ఒకసారి. 10 తెగుళ్ళు. మొదటి తెగులు ఏంటంటే నీరు రక్తముగా మార్చుదా, పక్కలు, నీరుని పెట్టడము, ఈగలు, పక్కన తెగుళ్ళు వచ్చిందా, సన్నని భూమి, వడదళ్ళు, మిడతలు, చీకటి, తర్వాత ఫైనల్ తొలిచూలు కుమారుడు చనిపోవడం. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో అయ్యేట్టు చేస్తున్నారు దేవుని ద్వారా. కానీ ఈ 10 తెగుల్లో ఆ ఒక్క తెగులు కూడా ఏ ప్రాంతానికి రాలేదండి. ఎంత అద్భుతం, ఎంత విచిత్రం కదా. ఒకసారి ఆలోచన చేయండి. దగ్గరనే 5 ఎక్కడ ఉన్నది. కొంచెం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం కిందికి వస్తే ఆ యోర్దాను నది కిందికి వస్తే అక్కడ గోచర ప్రాంతం ఉంటుంది. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఆడవాళ్ళు, కొంతమంది వడగళ్ళు పైన పోతూ ఉన్నాయి. కానీ గోచర ప్రాంతంలో ఏం లేవు, వడగళ్ళు లేవు. ఇంకోటి, ఈ ఐగుప్తు దేశంలో పక్క చీకటి ఉంది, కానీ గోచర ప్రాంతంలో చీకటి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఈగలన్నీ వచ్చాయి, కానీ గోషెను ప్రాంతంలో ఈగలు లేవు. ఇక్కడ స్టాప్ చేస్తాను, కొంచెం ఆలోచన చేద్దాం. ఐగుప్తు దేశంలో ఈగలు ఉన్నాయి. ఒక ఆయన ఏమంటాడు అంటే, ఈ ఈగలు కానీ, ఈ మిడతలు కానీ, ఆ తర్వాత తేళ్లు కానీ, ఈ కప్పలు కానీ ఆహారం తినేటప్పుడు అందులో వచ్చాయండి. ఓకే, బెడ్రూమ్లో ఉన్న ఏమున్నాయి, ఈగలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడ కూర్చున్నా అక్కడ ఈగలు ఉన్నాయి, అక్కడ దోమలు ఉన్నాయి, అక్కడ పేర్లు ఉన్నాయి, అక్కడ ఇంకేమున్నాయి బిడ్డ మీరు చెప్పండి. ఎంత అసహ్యంగా ఉంటుందండి. మనము భోజనము చేసే సమయంలో ఒక్క ఈగ వాలింది అనుకో ఏం చేస్తాం, అసహించుకుంటాం, ఇలా అనేస్తాం మనం. ఓకే, కానీ దేవుని సృష్టి చూడండి. దేవుని సృష్టి జస్ట్ మోక్ష ప్రార్థన చేయగానే ఒక తెగులు వస్తూ ఉంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారండి. వాళ్ళందరూ ఎంత బాగున్నారంటే
ఒక్క ఈగాడు పోలేదు, అక్కడ అక్కడ వడగంగు పడలేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ కప్పలు కూడా వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరోనా వచ్చినప్పుడు కూడా కొంతమంది సాక్ష్యం ఇస్తారు. ఏమని సాక్ష్యం ఇస్తారంటే, పాస్టర్ గారు మా ఇంటి పక్కనే, మా ఇంటి కింద, ఇంటి పైన ఎంతోమంది సిక్ అయ్యారు, ఎంతోమంది చనిపోయారు, బట్ వీఆర్ సేఫ్. ఆయన కృపను బట్టి మేము బ్రతుకున్నాం అయ్య గారు. అదండి అది. కాబట్టి వాళ్ళు ఏ విధముగా సేఫ్లో ఉన్నారో, వారు ఏ విధముగా భద్రతలో ఉన్నారో, వారు ఏ విధముగా ఆ రక్షణలో ఉన్నారో, దేవాది దేవుడైన యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు కూడా మనకందరికి ఏమిస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు. ప్రతి తెగులు నుండి, ప్రతి అనారోగ్యం నుండి దేవుడు మనకు ఏం కలిగిస్తున్నాడు? విడుదల కలిగిస్తున్నాడు. నేను ఇంకొక మాట చెప్తాను. నేను ఈ వాక్యం చదువుతూ ఉండగా ఒక దగ్గర స్టాప్ అయ్యాను. నేను ఒక దగ్గర నిలబడిపోయాను. నేను ఆ మాట చదివి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను మీకు చెప్తాను ఏ మాట అనేది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ మాట ఎలా ఉందంటే ఆ మాట మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, కుక్కనంట నాలుక ఆడించలేదు. మీకు అర్థమైందా? మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ కుక్క నాలుకను ఆడించలేదు. పదకొండు లేదు త్వరగా. అక్కడ ఉంది కదా మాట. నాకేమర్థమైందంటే, నాకేమర్థమైందంటే, కుక్కలు నాలుక ఎప్పుడు ఆడిస్తాయి? చనిపోయినప్పుడు కదా. జంతువులు చనిపోయినప్పుడు, మనుషులు చనిపోయినప్పుడు కుక్కలు నాలుక ఆడిస్తాయి. కానీ దేవుని కృప, దేవుని రక్షణ, దేవుని భద్రత ఎలా ఉందంటే, ఆయన చేసిన ప్రాంతంలో వేరుదైన విషయాల్లో ఏ జంతువు కూడా, ఏ మనిషి కూడా చనిపోలేదు అనే మాట అండి. మనము నమ్ముకున్న దేవుడు, మనము విశ్వసించిన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడు. ఒక ప్రశ్న మనకు వస్తుంది, అనా మనము రక్షణగా, మనము ఆ విధంగా సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఆ విధముగా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఒక మాట నాకు గుర్తొస్తుంది. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినే యెడల ఈ దీనులన్నీ కూడా నీ మీదికి వస్తాయి. సింపుల్ అండి. ఇశ్రాయేలు అందరూ కూడా, యోసేపు కూడా దేవుడైన యెహోవా మాట ఎలా విన్నారు? తొందరగా ఎలా విన్నారు? నీవు, నేను, మనం అందరం కూడా యేసుక్రీస్తు కుమారులను, కుమార్తెలను కాబట్టి మనము కూడా ఆయన మాట ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి మనం? శ్రద్ధగా. మీకు తెలుసా, సమూయేలు ప్రేయర్ చేస్తున్నాడు. సమూయేలు అనగానే ఎలా విన్నాడమ్మా? శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా విన్నాడు. మనం కూడా ఆయన శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం గురించి జీవిస్తున్న సమయంలో మన దగ్గరికి ఏ కీడు కూడా రాదు. అందుకే దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకొని, ఎందుకు చదవన్నా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 18 వచ్చినాయి. చాలమ్మా, రైట్. ఆయన గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులు కొట్టదలుచును. అక్కడ ఏముందంటే, 6 బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. 7 బాధలు వచ్చినప్పటికీ ఏమనుంది? ఏ కీడు నీకు రాదు అని బైబిల్ ఆ మాట ఉందండి. మళ్ళీ ఇంకో మాట ఏముందంటే, ఆయన గాయము చేయును, ఆయన నీ గాయములను. సో కొంతమంది ఏమంటారంటే, అన్న బైబిల్ ఆ మాట ఉంది కదా అన్న, 6 బాధలు వచ్చినా తప్పిస్తా అని చెప్పాడు, 7 బాధలు వచ్చినా ఏ కీడు దగ్గరికి రాదని చెప్పాడు. కానీ నా బాధలన్నీ కూడా చెప్పండి అట్లే ఉన్నాయనా? అట్లే ఉన్నాయి. 6కి 6 ఉన్నాయి, 7కి 7 ఉన్నాయి. మరి ఏమి కూడా పోతలేమన్నా? బయట ఎట్లా ఉంది కదా, నేను ఏం చేయాలి? అది క్వశ్చన్ చాలా మంది వేశారు నాకు.
ఇప్పుడు చెప్పాలి, ఏమాత్రం చెప్పాలి నేను? సో దేవుడు ఏమన్నాడు అంటే, గాయపడుతున్నారు నేనే, గాయాన్ని మారుతున్నారు నేనే. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు 5 బాధలున్నా, నీకు 6 బాధలున్నా, నీకు 7 బాధలున్నా, అవన్నీ ఉన్నప్పటికీ వాటిని జయించుటకు నీకు శక్తిని ఇస్తాను. హల్లెలూయా. వాటిని జయించుటకు నీకు శక్తిని ఇస్తాను. ఇంకోటి, దీర్ఘాయువును సుఖ జీవముతో ఖర్చు సంవత్సరం నీకు ఇస్తాను. అంటే నా కృప నీకు చాలునండి. ఇస్తాను నేను. ఒకటి ఏం చెప్పాను, గోషేను వేరుగా స్థలం అని చెప్పాను. తర్వాత గోషేను పోషణ స్థలము, తర్వాత మూడవది గోషేను రక్షణ స్థలం. 4వదిగా ఈ గోషేను ఏ విధముగా దీవించబడిన పట్టణం అంటే, ఏ విధముగా ఆశీర్వదించబడిన పట్టణం అంటే, ఈ 4th కొంచెం నన్ను ఆశ్చర్యపరిచిందండి, కొంచెం నా కన్నులకు ఆశ్చర్యం కలిగించింది. గోషేను తరఫున గమనించండి, మోషే నిలవబడ్డాడు. గోషేను తరఫున అంటే గోషేనులో ఉన్న ప్రజల తరఫున, దేవుని ప్రజల తరఫున 10 మంది నిలబడలేదు. ఎంతమంది? ఒకటే. మోసెస్ వాస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఒక్క నిలబడ్డాడు. ఏం నిలబడ్డాడు అంటే నాకు చాలా ఉచితం అనిపించింది. నేను చెప్తాను, నా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మోసే ఇప్పుడు మోసే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో దేవుడు తెగులు పంపిస్తున్నాడు. తెగులు వచ్చేసింది, వాళ్ళు గమనించాడు. తెగులు వచ్చేసింది. మొదటి తెగులు, 2వ తెగులు, 3వ తెగులు. దెన్ ఫరో వచ్చాడు. ఫరో వచ్చి, మోసే ఇవన్నీ వెళ్ళడం లేదు, దయచేసి ప్రార్థన చేయి. వెంటనే మోసెస్, ఆకాశమందున ఆసీనుడా యేసుక్రీస్తు ప్రభువా ఈ తెగులును స్టాప్ చేయి అనగానే ఆ తెగులు ఏమైపోయింది? స్టాప్ అయిపోయింది. అంటే మోసే ప్రార్థన తెగులు వచ్చింది, మోసే ప్రార్థన తెగులు చెప్పండి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మోసే ప్రార్థన తెగులు వచ్చింది, తెగులు వచ్చిన తర్వాత ఈగలు కానీ, దోమలు కానీ, వడగండ్లు కానీ, మోసే ఎక్కడికి పోవాలి? మోసే ఎక్కడికి పోవాలి చెప్పండి దయచేసి? మోషన్కి పోవాలి కదా. అందుకండి మోషను స్టేట్లెస్. ఎందుకంటే ఆయన ఉండలేడు. ఎందుకు ఉండలేడు? అక్కడ అన్ని లేదు, తెగులు లేదు కాబట్టి దేవునితో మాట్లాడాలి, మరంతో మాట్లాడాలి. తెగులు వచ్చిన వెంటనే మళ్ళీ మోషన్కి వెళ్ళిపోవాలి. మళ్ళా ఒకవేళ ఫరో సైనికులు పిలువని మోసే కానీ మళ్ళా మోసే రావాలి, ప్రేర్ చేయాలి. ఆ తెగులు ఏమైపోవాలి చెప్పండి, ఆగిపోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను ఒక మాట చెప్తాను. ఒక్కడేనండి మోసే. చాలా మంది ఏమంటారు అంటే, నేను ఒక్కరినే పాస్టర్ అయ్యా. నేను కొన్ని మాటలు చెప్తాను. చాలా మంది ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, నేను ఒక్కడిని ఉన్నా కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు. నేను ఒక్కనే కనుక అది చెప్పండి, ఏం పర్లేదు. కొంతమంది అంటారు కదా, కొంతమంది ఇంకోమంటారు, నేను ఉన్నా కాబట్టి వీళ్ళు బతుకుతున్నారే, నేను కనుక లేకపోతే అప్పుడు తెలుస్తుంది మీ ఆట అంటారు కొంతమంది. ఓకేనా? ఓకే. కొందరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు, కొందరు ఒంటరిగా భయపడుతూ ఉంటారు. కానీ ఫరో ఎక్కడ, మోషే ఎక్కడ? అర్థమవుతుందా? ఎక్కడికైనా చెప్పుడు వెళ్ళేవాడు. మోషే ఆ మొదటి దేవుడు వేస్తూ ఉన్నాడు. ఏది? యోర్దాను నది నీళ్లు రక్తంగా మార్చడం. వెంటనే ఫరో సైనికులు వచ్చి, ఫరో మంత్రగాళ్ళు, సైనికులు వచ్చి మోషేను ఎగతాళి చేస్తారు. గమనించాలి. మోషేను ఎగతాళి చేసి, ఓ మోషే ఇంతేనా, మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు కూడా. దెన్ 2వ తెగులు ఏం తెగులు? 2వది ఏంటమ్మా? 2వది ఏంటి? కప్పలు. థ్యాంక్ యూ మన. ఓకే, మోషే 2వ తెగులు చేశాడు. 2వ తెగులు, మోషే సింపుల్, నువ్వే చేస్తావా కప్పలు? మేము కూడా అని ఇలా మంత్రాలు శకునగా అంటారు కదా, ఇలా మంత్రాలు చేసిన వెంటనే కప్పలు వచ్చేస్తాయి. మోషే కప్పలు చేశాడు, వీళ్ళు కూడా కప్పలు చేసి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమని చెప్పాలంటే, నాకు మోషే ప్రారంభంలో కప్పలు వచ్చేస్తాయి. ఓకే, మొత్తం 5 గంటలు వెళ్ళిపోయినాయి. వీళ్ళు కూడా మంత్రాలు చేస్తే ఏమొచ్చినాయి? కప్పలు వచ్చినాయి. అంటే మోస చేసిన కప్పలు, వీళ్ళు చేసిన కప్పలు మొత్తం ఎక్కువ అయిపోయి 5 చేసిన ఆట కూడా నిండిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఎవరు పట్టాలి? గమనించండి వచ్చేసి, అవన్నీ ఎవరు పట్టాలి? మోసే పట్టాలి కదా. అన్ని కూడా ఇప్పుడు స్టాప్ చేస్తాను. తర్వాత మోస ఏం చేసిందంటే, మళ్ళీ 3వ తెగులు చేశాడు. 3వ తెగులు ఏంటమ్మా? ఓకే, స్పెయిన్లో. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. నేను అంటున్నా కదా, మోసే ఒక్కడే
కర్ర పట్టుకున్నాడు. అప్పుడప్పుడు అహరోను తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మోషే గమనించాడు, ఇలా ఏంటమ్మది, ఓకే, ధూళిని కొట్టిన వెంటనే ఆ ధూళిలో పేర్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకో దగ్గర గోళం ఉంది, దోమలు, ధూళిలో పేర్లు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు ఏం చేశారంటే శకునగాళ్ళు, మంత్రగాళ్ళు, వీళ్ళు కూడా చూశారు కానీ వాళ్ళ ద్వారా కాలేదు. చేతులెత్తేసారు. చేతులెత్తి ఎవరు చెప్తారమ్మా, దయచేసి ఎవరు చెప్తారు? చేతులు ఎత్తేసి ఇది మా వల్ల కాదు, ఇది మేము చేయలేము అని చేతులు ఎత్తేసి మోషే దగ్గర నుండి అక్కడి నుంచి వాళ్ళు ఏమైపోయారు, వెళ్ళిపోయారు. నేను ఏమంటున్నానంటే గోషేను తరఫున ఎవరు నిలబడ్డారమ్మా? మోషే ఒక్కడే. వాళ్ళు చేతులు ఎత్తేసి ఏం చెప్పారంటే, నాకు చాలా మంచిగా అనిపించింది ఆ మాట. వాళ్ళు ఏం చెప్పారంటే, మోషే ఇది దైవ శక్తి అని చెప్పారు. ఏం చెప్పారమ్మా? ఇది దైవ శక్తి. మోషే సేవకుడు, మోషే దేవుడు ఉన్నంతలో ఎలాంటి వాడండి, ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. మోషే భక్తిని చూశారు, మోషే విశ్వాసాన్ని చూశారు, మోషే భయాన్ని చూశారు. దేవుడు సేవకుడు మోషేను గమనించి ఆ మోషే దగ్గర నుంచి వీళ్ళందరూ ఏమైపోయారు, వెళ్ళిపోయారు. నేనేమంటున్నా అంటే మోషే ఒక్కడు, కానీ నేనేమంటున్నా అంటే మోషే ఒక్కడు కాదు, మోషేతో పాటు ఉన్నారని గాడ్ ఈజ్ విత్ మోసెస్. దేవుడు మోషే పక్కనే ఉన్నాడు కాబట్టి, దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ద్వారా మోషే దాని తెగులు చేశాడు. ఇంకో మోషే ధైర్యం ఏంటంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ముగిస్తాను ఒక మాట. ముగిసి ఒక మాట చెప్తాను నేను ఫరో గురించి. ఫరో అనగానే బాధించేవాడు, తర్వాత కఠినమైన వాడు, అవిధేయత గలవాడు, మాట వినని వాడు, ఎదురు తిరిగేవాడు. కరెక్ట్ కదా? ఫరో అనగానే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని గుణలక్షణాలు గల వాళ్ళ మధ్య ఎవరున్నారమ్మా? మోషే ఉన్నాడు. ఓకే, ఇన్ని గుణలక్షణాలు గల ఫరో వెనుక ఎవరున్నారు? మోషే ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా మోషే భయపడలేదండి. మోషే వెళ్ళు అనగానే ఈ వెంట, మోషే మాట్లాడు ఈ స్పోక్, ఎప్పుడు భయపడలేదు. సో ఫరో ఆయన జీవితాల్లో, ఆయన మనసులో ఈ 5 గుణ లక్షణాలు, ఆయన బాధించేవాడు, కఠినమైన వాడు, అవిధేయత గలవాడు, మాట వినని వాడు, ఎదురు తిరిగేవాడు. ఫరో రూపము లాంటి మనసు గలవారు కూడా మన గృహాలలో లేరా? ఏంటండి? ఫరో మనసు గలవారు, ఆయన రూపము గలవారు. కొన్నిసార్లు ఆయన కుమార్తెలకు దగ్గర రావచ్చు, మన కుమారులకు రావచ్చు. అడిగితే ఓకే, కుమారులకు రావచ్చు, కుమార్తెలకు రావచ్చు, భర్తల రూపకంగా రావచ్చు, దెన్ కోడల రూపకంగా కూడా. నిజం, నేను చెప్తున్నాను. నేను కొంచెం లోపలికి వెళ్దాం మనం. కొన్నిసార్లు కుమార్తెల ద్వారా కూడా ఆ పదలాంటి ఆ దేవస్థానం చాలా కనబడుతుంటది. అప్పుడు తల్లి అంటే నా అమ్మని నేను ఎప్పుడు అనుకోలేదు బిడ్డ మాట్లాడతావని. నా బిడ్డ కళ్ళు ఏమైనాయి అది చెప్పండమ్మా. తనకు లేవు, తెరవన్నాయి. నా కొడుకు కళ్ళు తెరవన్నాయి, నా బిడ్డ కళ్ళు తెరవన్నాయి. నా బిడ్డ ఎప్పుడు విధంగా నేను అనుకోవడం లేదు. అది ఇవన్నీ కూడా వస్తాయండి. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో ఆ కఠినమైన హృదయం కలిగిన వాడు ఉన్నప్పటికీ చివరి క్షణంలో దేవుడు మనసు ఏం చేశాడు? అది నాకు కావాలి. ఆమేన్. చివరి క్షణంలో నేను పోలేను చెప్పిన ఫరో చివరికి ఏమన్నాడు? మోషే, చెప్పండి మోషే, కమాన్ తీసుకోపో. నేనేమంటున్నానంటే మనస్సులు మార్చేవాడు దేవుడు అండి, హృదయాన్ని మార్చేవాడు దేవుడు అండి. చివరిగా దేశను ఎలాంటి ప్రదేశం దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేశను అభివృద్ధి చెందిన దేశం అండి. చదవండి దయచేసి, చదవండి. 47వ ఆదికాండం 47వ అధ్యాయము, ఆదికాండం 47వ అధ్యాయం 27వ వచనం.
ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. చాలా రైట్. చూసారా అండి, ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను, ఎక్కువ మీరు విసిగించండి. నేను గోషెను పట్టణానికి వచ్చిన తర్వాత వారంతా ఆస్తి సంపాదించుకున్నారు, సంతానాభివృద్ధి పొందారు. తర్వాత ఏముందంటే మిగుల విస్తరించరు. ఇంతకుముందు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారమ్మా? వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? కనాను దేశంలో ఉన్నారు. కనాను దేశంలో అంత గొప్పగా జీవితం లేదు, కానీ ఎక్కడ జీవితం దేశాలు వచ్చిన తర్వాత ఆస్తి సంపాదించుకున్నారు, సంతానాభివృద్ధి పొందారు, తర్వాత మిగుల విస్తరించారు. నేను కూడా ఓకే, మా నాన్నగారిది కర్నూలు. చెప్తున్నా ఒక మాట. అక్కడి నుంచి మా నాన్న వచ్చారు. అక్కడి నుంచి మా పెద్దనయ్య వచ్చిన తర్వాత ఆ నాయబుల్ ప్రాంతంలో చిన్న పెద్ద ఇచ్చారు. మా నాన్నగారి ద్వారా చర్చ్ ప్రారంభించబడింది. మెల్లమెల్లగా కర్నూలు నుంచి వచ్చిన మా నాన్నగారు ఇక్కడ నేను అందరూ వచ్చిన తర్వాత ఈ వాక్యము నెరవేరింది. హల్లెలూయా. సేమ్ మీరు అందరు కూడా అంతే కదండి. ఓకే, ఇప్పుడు అంకుల్ సాక్ష్యం చెప్పాడు. ఎవరు? మన జేకబ్ అంకుల్ సాక్ష్యం చెబుతూ నేను గమనించాను. అంకుల్ మీరు చెప్పొద్దు, నేనే చెప్తా, మీరేం చెప్పొద్దు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పేస్తున్నాను. జయ, నువ్వు చెప్పావు, నువ్వు తొందరగా చెప్పేస్తావు అన్ని. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన సాక్ష్యం స్టార్ట్ చేశాడు. ఆయన ఎవరు చెప్తారని ఆయన సాక్ష్యం చెప్పాడు. నా బెస్ట్ ఫ్రెండ్ కృపయ్య గారు. అంకుల్ అంతే కదా? అందుకే మీరు వినాలి బాగా. అని ఏమాట అంటే, లేదు నా బెస్ట్ ఫ్రెండ్ కృపయ్య ఒక వచ్చి స్థిరపడ్డాము, చదువుకున్నాము, కష్టపడ్డాము. ఆ తరువాత ఈ వాక్యము కూడా ఆయన జీవితంలో ఏమైంది? నెరవేర్చబడ్డది. అదండి దేవుని కృప అండి, దేవుని ఒక ఆశీర్వాదం. ఇక్కడ కూడా కనానులో ఉన్న వీరందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ గోషెను ప్రాంతం వచ్చిన తర్వాత దీవించబడ్డారండి. అది దేవుని కృప, అది దేవుని ఆశీర్వాదం. ఒక మాటలు చెప్పాలంటే అనా, లేకపోతే పాస్టర్ గారు ఎవరు దీవించబడతారంటే బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తి గలవారు ఈలాగు ఆశీర్వదించబడుదురు. చెప్పండి, ఆశీర్వదించబడుదురు. దాని కింద ఒక మాట ఉంది కదా, 128 కీర్తన 4 వచ్చినాం. 128:4 128:4 ఎస్. ఆమేన్. ఇశ్రాయేలు మీద ఏముండును గాక? సమాధానం ఉండును గాక. కాబట్టి 5 విషయాలు చెప్పాను. గోషెను శ్రేష్టమైన 5 ఆశీర్వాదాలు. ఒకటి, గోషెను వేరుగా ఉన్న స్థలం. రెండవది, గోషెను రక్షణ స్థలము. గోషెను రక్షణ స్థలము. తర్వాత గోషెను తరఫున ఎవరు నిలబడ్డారండి? మోషే నిలబడ్డాడు. ఆ తర్వాత గోషెను అభివృద్ధి పొందిన ప్రదేశం. ఈ చర్చి తరఫున, ఈ సంఘము తరఫున చెప్తున్నా మాట గుర్తొచ్చింది కాబట్టి, ఫస్ట్ రాహేలమ్మ గారు, ఇజ్రాయల్ గారు నిలబడిన తర్వాత వాళ్ళ యొక్క కుమారులు, వాళ్ళ కోడళ్ళు, ఓకే, కుమార్తెలు, వారందరూ కూడా నిలవబడ్డారు. నిలవబడినందుకే వారందరి సాక్ష్యమును బట్టి, దైవ సేవకులను బట్టి ఈ చర్చ ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు దీవించబడింది, ఆశీర్వదించబడింది. అలాంటి కృప మనకు అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. అవును తండ్రి, మా జీవితాలలో కూడా ఆత్మ సంబంధముగా గోషెను వలె ఈ 5 ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం విన్నారు, మర్చిపోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకొని ప్రార్థన ద్వారా అయా మరి